ఈ వీడియోలో చెడపుకురా చెడేవు అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. ద్రోణుని కుమారుడు అశ్వత్థామ, తల్లి కృపి. ఇతడు మరణం లేని చిరంజీవి, ద్రోణాచార్యునికి ప్రియమైనవాడు. కురుక్షేత్ర సంగ్రామం చివర్లో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణించాడు. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో, అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశ్చితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలించాడు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వెళ్ళాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపేశాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడించారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధంలో అర్జునుడిని అశ్వత్థామ నిలువరించలేకపోయాడు. ఇక ఏం చేయలేక అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుని కుమారుడు పాండవుల వంశకురాన్ని చంపేందుకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణించాడు. కాని కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్ఠవేదగ్రస్తుడిని కమ్మని కృష్ణుడు శపించాడు. ఎంత శక్తివంతుడైనప్పటికీ అధర్మవర్తుడైనందువల్ల అశ్వత్థామ నికృష్టుడయ్యాడు. ఈ కథలోని నీతి: దుర్మార్గులకు దండన తప్పదు.